ఇడన్నా కృష్ణన్న కృష్ణన్న ఇడు సార్ చూడండి సార్ సార్ ఇటు సార్ ఇటు చూడాలి సార్ 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 దగ్గర 4 సంవత్సరాల 4 నెలల కాలం కావస్తుంది. ఈ పరిధిలో గతంలో మన బ్యాంకు టర్నోవర్ మొత్తం వచ్చేసి 4 కోట్లు ఉంటే మా హయాంలో నేను చైర్మన్గా అయినాక మరొక 4 కోట్లతో మరి 8 కోట్ల టర్నోవర్గా మన కోఆపరేటివ్ సొసైటీ నడుస్తుంది. ఎందుకంటే 70 సంవత్సరాల చరిత్రలో 4 కోట్లు ఉంటే 4.5 సంవత్సరాల చరిత్రలో మరి 4 కోట్లు తీసుకొచ్చి మరి రైతులకు అందించి వారికి సహాయపడటం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు విషయం కానివ్వండి, వరి కొనుగోలు విషయం కానివ్వండి, ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా ప్రతి గింజ కొనుగోలు చేయడానికి కృషి చేశాము. మరి అందులో భాగంగా యూరియా కట్టల విషయంలో కూడా రైతులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కొన్ని గోడౌన్లు కూడా లీజుకు తీసుకొని వారికి దగ్గర 10 నుంచి 15 పనులు అందుబాటులో పెట్టి ఏ రైతు వచ్చినా కానీ లేవు అనకుండా ప్రతి ఒక్క రైతుకు ఇస్తూ అందరికీ సహాయంగా నిలబడ్డాం. మరి మా హయాంలో మరి మా కనకన్న గారి హయాంలో మరి బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు నమస్కారం. ఎల్లూరు మండలంలో ప్రాథమిక వ్యవసాయ ప్రభుత్వ సంఘం సంబంధించినటువంటి కొత్త బిల్డింగ్ ఆఫీస్ని నూతన భవన నిర్మాణం ఆ కార్యక్రమంలో వచ్చినటువంటి పిఎస్ఎస్ చైర్మన్ మరి కృష్ణ గారు, అదేవిధంగా పెద్దలు మున్సిపల్ చైర్మన్ డివి గారు, జిల్లా ఏసీపీ డైరెక్టర్ గారు, మిగతా డైరెక్టర్తో పాటు పత్రికా మిత్రులందరూ నమస్కారం. ఇప్పుడే చెప్పారు, గత 75 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పిఎస్ఎస్ చైర్మన్ సంబంధించిన పక్క భవనం లేక నూతనంగా ఏర్పాటు చేసుకుని మరి ఇందులో ఉన్నటువంటి
ఈ 2 బోర్డులతో పాటు పైన ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఏదైతే రైతాంగానికి వచ్చినటువంటి రైతులకు కావాల్సినటువంటి విశ్రాంతి తీసుకున్నటువంటి భవనం లాంటిది అందరూ కూడా ఉపయోగపడే విధంగా రైతు సోదరులకు మహిళా రైతులకు అందరికీ కూడా విజ్ఞప్తి, ఇక్కడ నుంచి మీకు కావాల్సినటువంటి రైతుకి ఇవ్వాల్సినటువంటి అప్పు రుణాలతో పాటు అన్ని రంగాల్లో ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి రాబోయే కాలంలో కూడా ఈ సొసైటీ ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు చెప్పారు చైర్మన్ గారు, మరి 8 కోట్లు టర్న్ ఓవర్ కానీ రైతులు కూడా పెద్ద ఎత్తున పేదలు నిరుపేదల రైతాంగాన్ని కూడా పరిశీలించి చక్కటి మరి ఇక్కడి నుంచి వాళ్ళకి ఇచ్చే రుణాల్ని గొప్పగా ఇవ్వాల్సిన బాధ్యత సొసైటీ చైర్మన్ వారితో పాటు అందరూ కూడా ధన్యవాదాలు.